క్లౌడ్ హెల్త్ వీక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఉమా శ్రీనివాసరావు, ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. ఈరోజు మనం ముఖ్యంగా ఎవరిని గమనించినా, మనం రోడ్డు మీద వెళ్తూ గమనించినట్టయితే ముఖ్యంగా స్త్రీలు అధికంగా కొంచెం కుంటుతూ నడుస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు, దాన్నే మనం ఆర్థరైటిస్ అంటాం. ఈ మోకాళ్ళ నొప్పులు మనం చూసినట్టయితే ఒక 35 నుంచి 40 సంవత్సరాల తర్వాత 140% మంది స్త్రీలలో ఈ మధ్య మనం గమనిస్తున్నాం. సరే, కారణాలు ఏంటనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం తర్వాత. ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ను మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అని 3 రకాలుగా విభజించుకోవచ్చు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడాలంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తక్కువ వయసు, చిన్న వయసులోనే వచ్చేస్తుంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ముందు జ్వరంతో మొదలయ్యి, జ్వరం వచ్చి నొప్పులు స్టార్ట్ అయ్యి, మళ్ళీ జ్వరం తగ్గిపోయి, నొప్పులు కూడా తగ్గిపోయి, వాటంతట అవే తగ్గిపోయి, మనం జ్వరానికి మామూలు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఇది మళ్ళీ వస్తుంటుంది. ముఖ్యంగా పెద్ద జాయింట్స్లో వస్తుంటుంది, చిన్న జాయింట్స్లో వచ్చి ఉదయం పూట మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే ఉదయం జాయింట్స్ అన్నీ కూడా కొంచెం బిగుతుగా ఉండటం, జ్వరం ఉంటుంది, నొప్పులు విపరీతంగా ఉంటాయి. వయసు ఏమో చిన్నదే ఉంటుంది, అంటే 18 నుంచి 35 ఏళ్ల లోపల రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా గుర్తుపడతామంటే, రక్త పరీక్షలు చేసినట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ టెస్ట్ అనేది ఉంటుంది. ఆర్ఏ ఫ్యాక్టర్, రక్తంలో ఆర్ఏ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే మనం దాన్ని సీరో పాజిటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా గుర్తించవచ్చు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్లందరిలో కూడా ఆర్ఏ పాజిటివ్ ఉండాలని కూడా లేదు. సో అప్పుడు సీరో నెగటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా కూడా మనం గుర్తించవచ్చు. కొన్ని లక్షణాలను బట్టి వారిని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్గా గుర్తించవచ్చు. ఇక రెండోది ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా మనలో పెద్ద జాయింట్స్, ముఖ్యంగా మోకాళ్ళు, మోచేతులు, ఈ మెయిన్ మోకాళ్ళలోనే వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్. ఇది 35 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు, ఆ వయసు వారికి ఎవరికైనా రావచ్చు. దీన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. మామూలు జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే మనం దాన్ని కీళ్ళవాతంగా మాట్లాడుకుంటాం సాధారణంగా. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ఉందో అది ఎముకల యొక్క పటుత్వం తగ్గడం వల్ల కానివ్వండి, జాయింట్, ముఖ్యంగా నీ జాయింట్, ఈ నీ జాయింట్లో ఉండే స్పేస్ తగ్గడం వల్ల కానివ్వండి, అక్కడ ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గవటం వల్ల కానివ్వండి, ఈ విధంగా కారణాల వల్ల మనకు ముఖ్యంగా మోకాలు లోపల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్గా మనం గుర్తించవచ్చు. ఈ రెండు కాకుండా కొంతమందిలో జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. అంటే ఆర్ఏ ఉండదు, ఆర్ఏ లక్షణాలు పూర్తిగా ఉండవు, ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా ఉండవు. అటువంటి వాళ్ళని మనం రక్తంలో యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించినట్టయితే, యూరిక్ యాసిడ్ ఆడవారిలో అయితే 6.5, మగవారిలో అయితే 7.2 నార్మల్ ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు అది మనం దాన్ని గౌటీ ఆర్థరైటిస్గా తీసుకోవచ్చు. గౌటీ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్లు ఏదైనప్పటికీ వీటికి మరి ఏంటి పరిష్కారం? ఎక్కడ రుమటాయిడ్ ఆర్థరైటిస్కైనా, ఆస్టియో ఆర్థరైటిస్కైనా, గౌటీ ఆర్థరైటిస్కైనా కూడా ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది. ఆయుర్వేద మందులు వాడినట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అనేక రకాలైన ఔషధాలు చెప్పబడ్డాయి. దీన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ఆయుర్వేదంలో ఆమవాతంగా చెప్పుకుంటాం. అదే ఆస్టియో ఆర్థరైటిస్ను సంధిగత వాతంగా చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టయితే ఆమవాతారి రసు, సింహనాద గుగ్గులు, ఇట్లా చెప్తున్న కొన్ని అనేక రకాలైన ఔషధాలు చెప్పబడ్డాయి. అదే ఆస్టియో ఆర్థరైటిస్ జాయింట్ వల్ల, పెయిన్స్ వల్ల, ఫ్లూయిడ్స్ తగ్గటం వల్ల కానివ్వండి, అధిక బరువు వల్ల కానివ్వండి, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అంటే ఎముకలు గుల్లబారటం వల్ల కానివ్వండి, ఎముకల్లో పట్టుత్వం తగ్గటం వల్ల కానివ్వండి, ఈ విధంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయుర్వేదంలో చెప్పబడ్డ కొన్ని మందులు, అంటే మాకు తైలాలు కూడా ఉంటాయి, గంధ తైలం క్యాప్సూల్, క్షీరబాల తైలం క్యాప్సూల్, ఈ విధంగా కొన్ని రకాల తైలాలతో తయారు చేయబడ్డ 101 వడగట్టబడి చేయబడ్డ తైలాల క్యాప్సూల్స్ వాడినట్లయితే మనకి ఆస్టియో ఆర్థరైటిస్లో మంచి గుణం కనపడుతుంది.